హాయ్ అండి, చూడండి డిజైన్ బ్లౌజ్ కట్ చేసిన బ్లౌజ్ కట్ చేసిన దానికి మనకు దీని ఈ ఏంది ఫీజింగ్ పేపర్ కట్ చేసుకోవడం ఎలాగా, మనం ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, మరి ఎలా కట్ చేసుకోవాలి ఫీజింగ్ చాలా ఈజీగా చెప్తాను చూడండి. ఇలా మనం పొడువుగా తీసేసుకుంటాం కదా టాన్లకి వెళ్ళి, ఆ కట్ చేసుకున్న దాన్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఇది సరిపోతుందా లేదో ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి. ఇలా అంటే ఈ విడత అనేది హెమ్మింగ్ కాడికి ఈ విడత సరిపోతుందా చెక్ చేసుకోండి. చెక్ చేసుకోండి, ఇలాగే పెట్టుకోండి. ఇది ఎట్లుందో అట్లే పెట్టేసుకోండి. సేమ్గా ఒక పీస్ పెట్టుకున్నా సరే, మీరు 2 పీసులు పెట్టుకున్నా సరే, కానీ ఓపెన్ సైడు ఇలా పెట్టుకోవాలి. క్లోజ్ సైడ్ ఇక్కడ సైడ్ క్లోజ్ ఉంచుకోవాలి. మనము ఉంచుకున్న తర్వాత మీరు పెన్నుతోటి ఇట్లా మంచిగా డ్రా చేసుకోండి. పెన్నుతోటి కరెక్ట్గా డ్రా చేయండి. ఫస్ట్ డ్రా చేసిన తర్వాత ఇది తీసేస్తాం కదా, తీసిన తర్వాత అవుట్లైన్ డ్రా చేసుకోండి. అవుట్లైన్ ఎంత డ్రా చేసుకుంటారో ఒక 1.5 ఇంచ్ పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత దీనికి మళ్ళీ 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకోవాలి. కట్టింగ్ మన ఫీజింగ్ అనేది ఫీజింగ్ మీద కుట్టు పడద్దు. ఇగో ఈ కుట్టేసుకునేది ఫీజింగ్ రావాలి. దానికోసమే అసలు ఫీజింగ్ ఫినిషింగ్ రాదు. చాలామందికి తెలియక ఇది కట్ చేసుకొని మళ్ళీ కుట్టి ఇక్కడ వేసుకుంటారు. ఫోల్డ్ చేసుకుంటప్పుడు ఫీజింగ్ మందమైపోయి ఫీజింగ్ మలగాక ఫినిషింగ్ రాదన్నట్టు. ఇది ఇట్లా కట్ చేసుకునడం వల్లనే ఫినిషింగ్ కరెక్ట్ వస్తుంది అన్నట్టు. ఫస్ట్ మీరు ఇది ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇది 2 మడతలు ఉంది కాబట్టి 2 మడతలు వచ్చేస్తాయి. 2 నెక్కులు అటు సైడ్ ముందు భాగంలో 2 నెక్కులు ఇలా మళ్ళీ లోపల సైడ్ది కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసినాం కదా, దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, మంచి క్లాత్ తీసుకొని మనం కట్ చేసుకుంటప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, కొంచెం మీది పెట్టు. దీని మీద ఈ గమ్మున్న ఫ్యాబ్రిక్ ఉన్న సైడ్ ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకోండి. ఇలా పెట్టుకుందాం. ఇది ఓపెన్ చేసుకున్నా సరే, సరిపోకపోతే ఒక పీస్ ఇక్కడ ఒక పీస్ అక్కడ కూడా వేసుకోవచ్చు. నా క్లాత్ ఉంది కాబట్టి నాకేం లేదు. బ్యాక్ అయితే అటాచ్ ఉండాలి. ఇట్లా ఉంది కదా, ఇట్లా కూడా వేసుకోవచ్చు. కనుక ఎక్కడైనా క్లాత్, కానీ పెట్టుకునే విధానం మాత్రం ఇటు అనేది ఉండాలి. మనం వేడి పెట్టుకొని గమ్ ఉంటుంది కదా, ఈ గమ్ అనేది ఐరన్కి అతుక్కుంటుంది. గమ్ లాగా వస్తుంది, అది అతుక్కుంటుంది అన్నట్టు. పెట్టుకునేటప్పుడు అటు వెడల్పు కాకుండా చూసుకొని పెట్టుకోండి. పెట్టుకున్నాక అప్పుడు అవుట్లైన్ కట్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం గరం ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటేనే కరెక్ట్ వస్తుంది. ఇట్లా కట్ చేసుకొని మలపడానికి క్లాత్ కాలేదు క్లాత్ ఎక్కువ వేడి ఉండాలి. ఈ ఐరన్ ఈ దానికి బాగా అంటే ఆయనతో కాలదంటే నా ఐరన్ బాక్స్ ఎక్కువ తొందర హీట్ కాదు, తొందర తీసుకోదు అన్నట్టు. క్లాత్ కాటన్ కాబట్టి నేను ఇలా పెట్టినా, మీరు మాత్రం చూసుకొని వేసుకోండి. ఒకవేళ మీకు ఐరన్ బాక్స్ లేకున్నా అవైలబుల్ ఒక మిషన్ కుట్టేసుకుంటే సరిపోతుంది. అంతే. మళ్ళీ ఇక్కడ కట్ చేసేటప్పుడు పొరపాటు చేస్తారు చూడు, తెలుసా? పక్కకే కట్ చేసారనుకో అయిపోయినట్టే. ఇక్కడ కట్ చేయాలి, కొంచెం క్లాత్ ఉంచి కట్ చేయాలి, ఉంచాలి. అది ఉంచకపోతే మనకి ఇప్పుడు వేస్ట్ అన్నట్టే. ఫీజింగ్ మీద మళ్ళీ ఫినిషింగ్ పేపర్ మీదనే వేయాల్సి వస్తుంది, అప్పుడు తక్కువ ఎక్కువ అవుతుంది. ఇట్లా కట్ చేసుకోవాలి క్లాత్ అని. టెన్షన్ మనం కుట్టుకి ఎంత పెడతాం అంత టెన్షన్ అంటాం కదా, అంతనే కట్ చేసుకోవాలి. కుట్టు మందం నుంచి కట్ చేయాలి. ఇట్లా అక్కడ కుట్టు మందం, ఇక్కడ కుట్టు మందం ఉంచి కట్ చేసేయాలి.
నేను ఈ బ్లౌజ్కి అయితే వెనకకు డ్రాపు మీకు మార్క్ పెట్టి కట్టింగ్ విధానంలో చూపించిన, కానీ డ్రాప్ పెట్టద్దు అనుకుంటున్నా. కాబట్టి దీనికి వెనక నెక్కు ఫీజింగ్ వేయనక్కర్లేదు, నార్మల్ నెక్ వేసి ఇస్తా. ఇది హోల్ పెట్టట్లేదు ఈ బ్లౌజ్కి. ఇలా ఇంకొక బ్లౌజ్ కుట్టుకుంటాం కదా, దానికి పెట్టుకుందాము, దీనికి పెట్టద్దని అనుకుంటున్నా. ఇది హై నెక్ మోడలే ఉంచుకుందాం అనుకుంటున్నా. మళ్ళీ కుట్టి చూపించలేదని అంటారని చెప్తున్నా నేను. అది వెనక వేరే బ్లౌజ్ కట్టింగ్ చేస్తా, మళ్ళీ సేమ్ హై నెక్ మోడలు వెనక హోల్ మోడల్ కట్టింగ్ వీడియో పెడతా. దానికి నేను ఇంకా ముందు వేరే డిజైన్ పెడతా, ఈ ఫ్రంట్ డిజైన్ అది చూపిస్తా నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు మాత్రం ఇది మనకు ఇలా ముందు భాగం మాత్రమే చూసేయండి. ఇది ఇప్పుడు దీనికి నెక్ కేసినందుకు చూద్దురు ఇక. ఏడబెట్టినాయి ఇవి ముక్కలు కట్ చేసినాయి. ఇప్పుడు ఫస్ట్ మనం ఇది కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. చూడండి ఇలా మొత్తం ఫోల్డ్ చేసి, ఇలా ఎట్లా కుట్టుకుంటున్నావు ఫోల్డ్ చేసి రౌండ్ ప్లేస్లో రౌండ్గా కుచ్చులు వస్తాయి. కుచ్చులు వచ్చినా టెన్షన్ ఏం లేదు. ఇలా అనుకుంటూ కుట్టుకోవాలి. ఫీజింగ్ ఎంత ఉందో అంత మలిపేసి కుట్టుకోవాలి. ఇంక ఇక్కడ సైడ్ ఐరన్ చేసినాం కాబట్టి కుట్టనక్కర్లేదు. ఇప్పుడు ఇది ఏ నెక్కుది ఏది అనేది చూసుకోవాలి. ఈ నెక్కుది కాదు, ఇది ఈ నెక్కుది, ఇలా తెలిసిపోతుంది కదా. దీన్ని ఇలా సేమ్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇది ఎంత నన్ను ఉండని మనకు ఎట్లా నన్ను ఉండని, ఇక్కడ ఎగ్జాక్ట్ కరెక్ట్ ఉందా, ఇక్కడ షేప్ కరెక్ట్ ఉందా, పిన్నులు పెట్టుకోండి. ఇక్కడ షేప్ కరెక్ట్ ఉందా, ఈ షేప్లన్నీ సెట్ చేసుకొని ఇలా షేప్లన్నీ సెట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకోండి. ఫీజింగ్ షేప్ షేప్ కరెక్ట్గా ఉండాలి సేమ్గా. ఇగో ఇలా సెట్ చేసుకొని కరెక్ట్ ప్లేసు ఇది రౌండ్ షేప్ రానీకి అన్నీ చూసుకొని ఇలా పిన్స్ సెట్ చేసుకోండి. 2 దగ్గరలో పిన్స్ పెట్టుకుంటే మన కుట్టేదాకా ఆగితే సరిపోతుంది. ఇలా సెట్ చేసుకొని ఫీజింగ్ పక్క నుంచి కుట్టు చూడండి. ఇప్పుడు చిన్న కుట్టు పెట్టుకోండి. ఇప్పటిదాకా లైనింగ్ అతికేస్తే పెద్ద పెట్టినాం కదా, ఇప్పుడు చిన్న పెట్టుకోండి. మళ్ళీ ఏది మిస్ కాకుండా చూడండి. ఇక్కడ క్లాత్ కింద మిస్ అయిపోతుంది ఎక్కువ మటుకు. షేప్ అనేది కరెక్ట్గా చూసుకుంటూ కుట్టుకుంటూ రండి. మీకు ఒక్కసారి కుట్టు కరెక్ట్ వల్లేదంటే రెండోసారి వేసుకోండి. ఇక్కడ కింద క్లాత్ మిస్ అవుతుందా, పైన మిస్ అవుతుందా అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు చిన్నగా చూడు, ఇట్లా చూసేటప్పుడు వెనుకకు క్లాత్ పడ్డదా లేదా చూసుకోవాలి. పడ్డది చాలానే, కొంచెం ఎడ్జ్కి పడ్డదనుకో మళ్ళీ కుట్టేసుకోవాలి. ఇలాగ వచ్చింది కదా ఇక్కడికించి ఇలాగ షేపు. మళ్ళీ మీకు ఇక్కడ కనబడితే అక్కడ కరెక్ట్ కనబడకపోతే మళ్ళీ ఒక్కసారి అదే కుట్టు మీద వచ్చే విధంగా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే కుట్టు పికులకపోతే మళ్ళీ ఏం చేయలేము. పచ్చికలు పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా కచ్చకలాగా పెట్టేసుకోండి. దగ్గర పెట్టాలి, పెడితేనే వస్తుంది, కొంచెం మలుగుతుంది. ఒకటి పైన నుంచి వస్తుంది కదా, ఇంకొకటి కింద నుంచి వస్తుంది. చూడండి ఇలాగా ఈ కింద నుంచి వేయాలి. దీనికి బుక్స్ పట్టి సైడ్ నుంచి కరెక్ట్గా పిన్ను పెట్టుకొని సెట్ చేసుకొని కుంటా తిప్పుకోండి. ఇలా కుట్టిన తర్వాత ఇలా తిప్పుకోండి. చూడండి ఇలా షేప్ మంచిగా వచ్చేస్తుంది. కరెక్ట్గా ఫీజింగ్ అనేది ఇక్కడ ఆగిపోతుంది కదా.
మనకు తిరగడం మంచిగా తిరుగుతుంది. చూడండి ఇలాగ వస్తాయి నెక్. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రాకుండా ఒక్కసారి ఫస్ట్ ఐరన్ బాక్స్ వేడైతే ఉల్టానే ఫస్ట్ వేసుకోండి. అంటే లైనింగ్ది కొంచెం అతుక్కోవు, కానీ ఏదైనా మెయిన్ ఫ్యాబ్రిక్లు తొందర అతుక్కుంటాయి అన్నట్టు. ఇంకా మీరు మీదికెళ్ళి కుట్టు కూడా వెనక్కర్లేదు. చాలు కదా. ఇక మీకు డిజైన్ కనబడాలి. చూడండి ఎంత కరెక్ట్ వచ్చింది. ఓకే అండి, మరి మీకు వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి ఒక్క చిన్నగా చెప్పేసి పెట్టేస్తా. ఇది మనం బ్యాక్ నెక్ నార్మల్గా క్లాత్ కాటన్ది కట్ చేసుకొని నెక్ లాగా వేసుకోండి. ఎట్లా లావు వేసుకోండి, ఇట్లా వీపట్టిలాగా లావు ఉంటుంది చూడు, ఇట్లా తీసుకొని క్రాస్ ముక్క తీసుకొని ఇలా క్రాస్లో నేను షార్ట్ వేస్తా, కావాలంటే షార్ట్ వేస్తా, షార్ట్ వీడియో వేస్తా. దీన్ని చేసిన తర్వాత ఈ షోల్డర్ ఎలా చేయండి అలా కూడా నేను షార్ట్ వీడియో వేస్తా. మీకు దీని గురించి నేను షార్ట్ చెప్పేస్తా. ఇంకా మన బ్లౌజ్ మిగతాదంతా సేమ్ కుట్టుకోవడం ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ లూజ్ అనిపిస్తే ఇక్కడ మాత్రం ఇలా కొంచెం క్రాస్లో ఉక్స్ పట్టి కాజపట్టి తీసుకోండి అంతే. మీరు మొత్తం మీద క్రాస్ తీసుకుంటే మనకి ఇక్కడ అనేది పట్టేసినట్టు అవుతుంది, ఇక్కడ కూడా పట్టేసినట్టు అవుతుంది. కొంచెం తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్లో హైప్ బటన్ నొక్కండి. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది. నాకు చాలా సపోర్ట్ చేస్తుంటే ఇలాగే సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే బాయ్.